ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా టిఫిన్ వచ్చి సేమియా ఉప్మా. మా కోళ్ళ చేసింది, కలర్ఫుల్గా ఉంది. టమాటాలు అన్నీ వేసింది, కొత్తిమీర అన్నీ చాలా టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్. టిఫిన్ అయిపోయిందండి. ఇక్కడ కూర వచ్చేటప్పటికి బీరకాయ నాకు బాగాలేదు, జ్వరం వచ్చింది. అందుకని మా కోళ్ళు వచ్చి బీరకాయ వండుతుంది. బీరకాయ వండాక విటమిన్స్ అవి ప్రోటీన్స్ పోతున్నాయి అంట. అందుకని బీరకాయ తొక్కులు పచ్చడి చేస్తుంది అనమాట. అన్నీ దీనిలోనే ఉంటాయి. నేను బీరకాయ తొక్కులు పచ్చడి చేస్తాను అత్తయ్య అని ఉంది. సరేలే ట్రై చేయాలన్నా. ఎండుమిరకాయలు, టమాటాలు, ఎండుశనగుళ్ళు, తొక్కులు వేసి మగ్గబెడుతుందండి. చట్నీ చేస్తుంది. ఇవాళ వంట వచ్చి అది. టిఫిన్ వచ్చి నానేసేసింది. టిఫిన్ కూడా లేదు. టిఫిన్కి వచ్చి నానేసింది. టిఫిన్ 3 రోజులు అయిందనమాట. అందుకని ఈరోజు అట్లకి వేసింది. అట్లకి నానబోసింది బియ్యమును. ఇట్లా బీరకాయ కూర కంప్లీట్ అయింది. తొక్కులు పచ్చడి ఎక్కడుంది? పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తా ఎలాగుంది ఏంటి అని. బీరకాయ కూర, తొక్కులు పచ్చడి ఈరోజు కొత్తగా ట్రై చేసింది. మా అమ్మ ఇదివరకు చేసేది, ఇప్పుడు మళ్ళీ కొంచెం చేయడం మానేసాము. మళ్ళీ ట్రై చేస్తుంది అనమాట మా కోళ్ళు. టేస్ట్ చూసి చెప్తా. అమ్మగారు కుర్చీని, ఎక్కడున్న కుర్చీని, ఇక్కడ ఉన్న కుర్చీని అక్కడికి లాక్కెళ్ళింది. నుంచోవడానికి ప్రయత్నం, కానీ నుంచోలేకపోతుంది. ఓయ్ చింతలే, నుంచో. బంగారం నుంచోవాలంట. ఎక్కడ కూర్చుని ఎక్కడికి లక్కెళ్తుందో చూడండి. ఇంకెంత దూరం లక్కెళ్ళిద్దాం. బీరకాయ కూర వేసుకున్నాను, తొక్కులు పచ్చడి వేసుకున్నాను. ముందు పచ్చడి టేస్ట్ చూసి చెప్తాను అనమాట ఎలాగుంది ఏంటని. క్షణాలకి ట్రై చేసా, కానీ బాగాలేదు. ఒంట్లో నెయ్యి వేసుకోకుండా మళ్ళీ జలుబు చేసి జ్వరం వచ్చింది కదా, నెయ్యి వేసుకుంటే దగ్గు వచ్చిద్దని చెప్పి నెయ్యి వేసుకోలేను అనమాట. టేస్ట్ చూసి కొంచెం చెప్పు. బాగుంది, చాలా బాగుంది. ఇంకా బీరకాయ కూర కూడా టేస్ట్ చూసి చెప్తా. బాగుంది, నల్లటి రుచిగా ఉంది, చాలా బాగుంది.